శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి పల్లెల్లో వెలిసింది. వికారాబాద్ నుంచి 5 కిలోమీటర్లు మరియు హైదరాబాద్ నుంచి 95 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. దీన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చరిత్ర చెప్తుంది. ఈ యొక్క పవిత్ర స్థలాన్ని ఆలయాన్ని సందర్శిస్తే అన్ని పాపాలు పోతాయని అక్కడి ప్రజలు నమ్మకం. ఈ ఆలయం శ్రీరాముడు లంకరాజు రావణుణ్ణి చంపి సీతాదేవితో కలిసి రామేశ్వరాన్ని తిరిగి వచ్చిన తర్వాత అగస్త్య మహాముని మరియు ఇతర ఋషులు బ్రాహ్మణుడైన రాముని చంపినందుకు తపస్సు చేయమని సలహా ఇచ్చాడని, రామేశ్వరంలో జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠిస్తే బ్రాహ్మణుడైన రాముని చంపిన పాపం తొలగిపోతుందని ఋషులు ప్రకటిస్తారు. రాముడు అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించడంతో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని తపనతో ఆయన అనంతగిరి దట్టమైన అడవుల్లో వచ్చి ఇప్పుడు అనంతగిరి పల్లె అనే పిలువబడే ఈ ప్రదేశం శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, శివలింగాన్ని అభిషేకం పూజకు అవసరమైన నీటి కోసం ఆయన పక్కనే ఉన్న ప్రదేశం భూమిలోకి బాణం వేయటంతో ఆ ప్రదేశం నుండి బుడగ రూపంలో నీరు బయటకు రావడంతో ఆయన ఆ నీటిని ఉపయోగించి అక్కడ ప్రతిష్ఠించిన శివలింగాన్ని పూజించడంతో ఈ నీరు నేటికి శివగంగా పుష్కరిణిగా అనే కోనేరు నుండి ఆలయానికి చెరువులోకి నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. అక్కడి నుండి వచ్చే నీరు పొంగి పొల్లాడుతూ మూసీ నదికి మూలం, ఆ తర్వాత కొండల నుండి ప్రవహిస్తుంది. ఈ చెరువు నీరు అనేక ఔషధ ప్రయోజనాలు కలిగి ఉంటుంది అని భావిస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తులు పుష్కరాన్ని స్నానం చేసి తమ పాపాల నుండి తమను తాము శుద్ధి చేసుకొని ఔషధ ప్రయోజనాలు మరియు అద్భుత నివారణ పొంది కోరికలు నెరవేర్పు కోసం శివుని ఆలయాన్ని సందర్శించాలని సూచించారు. శ్రావణ మాసం అన్ని రోజులు నిత్య అన్నదానం నిర్వహిస్తామని ఆలయ ట్రస్టు తెలిపారు. नमो हिरण्यवाहवे देहान्यध्यानपतये नमो नमः हरिगे नमो नमः तस्मिन्दिराजपीमदेवदेहाम्पदे नमो नमः वप्लुसाय विद्याधीनाम्पदे नमो नमो हरिगे रायोपविद्येक्षाम्पदे नमो नमः भवस्वेज्ञेयराम्पदे नमः नमस्सहवाम्पदे नमो नमः निजङ्गिरस्त्राम्पदे नमो नमः वञ्चने परिवञ्चने